మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. భగవంతుడా, నేనిలాగే పుణ్యస్త్రీగా వెళ్ళిపోవాలనేది నువ్వు నాకిచ్చిన వరం. దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను. కానీ నా దిగులంతా నా భర్త గురించే. నేను వెళ్ళిపోయిన మరుక్షణం ఆయన ఏమైపోతారో అనే భయం. అందుకే ఏదో ఒక రకంగా ఆయన్ని తన వాళ్ళ దగ్గరికి చేర్చాలి. నేను లేని బాధని ఆయన తట్టుకోవాలంటే ఎలాగైనా ఆయన్ని వాళ్ళమ్మ దగ్గరికి చేర్చాలి. లేదంటే నేను పోయినా నా ఆత్మకి శాంతి ఉండదు. సీతా, వస్తున్నానండి. ఏంటండి, మనం వ్రతానికి వెళ్ళాలి కదా, మీరింకా ఇలా ఉన్నారేంటి? రెడీ అవ్వండి. బాగానే ఉన్నాను కదా, వెళ్దాం పద. ఏంటి ఇలా వెళ్తారా? వెళ్ళి మంచి డ్రెస్ వేసుకుని రండి. పర్వాలేదులే సీత, ఎలా ఉంటే ఉంది, వెళ్దాం పద. ఏంటండి మీరు? మీ అమ్మగారు ఎంత ప్రేమగా వచ్చి మనల్ని వ్రతానికి పిలిచారు. మనమేదో ఇష్టం లేనట్టుగా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? వెళ్ళి కాస్త మంచి డ్రెస్ వేసుకుని రండి. అది కాదు సీత, మనసులో లేని సంతోషం మనం వేసుకునే బట్టల్లో కనిపిస్తుందా చెప్పు? అమ్మ పిలిచింది వెళ్ళడమే తప్ప అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఆ బాలు చేసి గొడవ పడతారు. అందుకని మీరు మంచిగా కనిపించకుండా ఇలాంటి బట్టలు వేసుకుంటారా? ఇలా వెళ్తే అత్తమ్మని అవమానించినట్టు అవుతుంది. మనసులో సంతోషం లేకుండా ఏదో పిలిచారు కాబట్టి వచ్చామన్నట్టుగా ఉంటుంది. నా మాట వినండి, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. ఏటమ్మాయి గారు, తమరిగ్గా బయలుదేరినదేటి? ఇదిగో బయలుదేరుతున్నాం. అవును, నువ్వు రెడీ అవ్వలేదేంటి? నాను రావట్లేదమ్మా. ఏ, ఎందుకని? నానెందుకమ్మా, నానొచ్చినా ఆ శశిరేఖమ్మగారు నన్ను పురుగును చూసినట్టు చూస్తుంది. అసలు లోనికి రానిస్తారో లేదో కూడా తెలియదు. పర్వాలేదులే రత్తాలు, అక్కడ మేముంటాం కదా. వద్దమ్మాయి గారు, ఆయన అందరం వెళ్ళిపోతే ఈడ మన వ్యాపారం ఏం కావాలా? నానే ఉంటానమ్మా, తమరు పోయిరండి. సరే. సీత, ఈ డ్రెస్ ఓకేనా? ఇప్పుడు చూడ్డానికి నిజంగా శ్రీరామచంద్రుల్లా ఉన్నారు. సరే, బయలుదేరదాం. అలాగేనండి. రతాలు, మరి నువ్వు? తను రావడం లేదండి. తను వచ్చేస్తే ఇక్కడ మన బిజినెస్ దెబ్బతింటుంది కదా. ఓ, అది సిన్సియారిటీ అంటే. అయినా నువ్వు అక్కడికి వచ్చినా గొడవ పడ్డం తప్ప జరిగేది ఏం ఉండదు రతాలు. సీత, పద వెళ్దాం. ఏమండి, మీతో కలిసి ఇలా ప్రయాణం చేస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? మన ఈ ప్రయాణం జీవితాంతం సాగితే ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది. ఏంటి సీత, నువ్వేంటి కొత్తగా మాట్లాడుతున్నావు? మన ప్రయాణం జీవితాంతం కాకపోతే మధ్యలోనే ఆగిపోతుందా ఏంటి? ఏమో, మనం చెప్పలేం కదండి. చూడు సీత, నువ్వు అనవసరంగా ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పి నా మైండ్ పాడు చేయకు. ఎందుకండి అంత సీరియస్ అవుతారు? మరి లేకపోతే ఇలా మాట్లాడితే నాకు బాధ వేదా? అబ్బా, నేనేదో మాట వరుసకి అన్నానండి. కానీ ఇలాంటి విషయాల్లో నేను చాలా సీరియస్గా తీసుకుంటాను సీత. అందులోనూ నీకు సంబంధించిన విషయం అంటే నేను చాలా ఫీల్ అవుతాను. నేను చెప్తున్నాను కదా, నీకు నాకు 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఇద్దరం
ఇలాగే కలిసి కబుర్లు చెప్పుకుంటూ కారులో ప్రయాణిద్దాం. ఓకే? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.